2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో స్పీకర్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతగా రాజకీయంగా యాక్టివ్గా అయితే లేడని చెప్పుకోవాలి. కానీ సడన్గా ఒక్కసారి వార్తల్లోకి ఎక్కారు. అది కూడా 4 కోట్ల పైన విలువ చేసిన భూముల్ని కబ్జా చేశారు అనేటువంటి ఆరోపణలతో మొత్తం ఆయన కుటుంబం మొత్తం కూడా దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనికి సంబంధించి ఆయన అయితే ఎక్కడ బహిరంగంగా మాట్లాడలేదు. ప్రస్తుతం కుటుంబం కూడా పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా వాళ్ళ కుటుంబం మొత్తం కోసం వెతుకుతున్న పరిస్థితి. అయితే నిజంగా స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఇలా చేయడం సబబేనా? అసలు ఎందుకు ఆయనకు అంత అవసరం వచ్చింది? అంశం ఏంటి? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఎర్రమోతు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మొత్తానికి తమ్మినేని సీతారాం గారు రాజకీయంగా గతంలో స్పీకర్ స్థానంలో ఉన్నప్పటికీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకంటే శాసనసభ సాక్షిగా ఆయన స్పీకర్ హోదాలో ఉన్నాడు కాబట్టి. అయితే ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడా కూడా కనపడలేదు అసలు మనిషి. కానీ ఆయన చేసిన కుంభకోణం మాత్రం బయటకు వచ్చింది. అది దాదాపు పోలీసులు, ఎస్పీ స్థాయి అధికారులు వాటి గురించి బహిరంగంగా మాట్లాడారు. దాంట్లో వీళ్ళ స్థాయి ఏ రకంగా ఉంది, ఏ రకంగా వీళ్ళ పాత్ర ఉంది, ఎలా చేశారో చాలా క్లుప్తంగా వివరించారు. మొత్తానికి అంశం గురించి మీ మాటలు ఏమంటారు? అది ఎలాగంటేనండి, తమ్మినేని సీతారాం గారు యాక్చువల్గా రాజకీయంగా ఎంతో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి. వాస్తవానికి ఆయన గతంలో ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీనే. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానంతో నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆయన జాయిన్ అయ్యారు. మొట్టమొదటి కాలంలోనే ఆయన ఎమ్మెల్యేగా చాలా విశిష్ట సేవలు అందించారు. ఎంతో గొప్ప వ్యక్తిగా, ఉత్తరాంధ్రకి ఎంతో పేరు తెచ్చిన వ్యక్తిగా తమ్మినేని సీతారాం అంటే ఒక బ్రాండ్ ఉండేది. అయితే రాను రాను ఆయన అనేక పార్టీలు మారటం, అంటే ఒక పార్టీలో ఒక స్థిరంగా లేని విధానం వల్ల ఆయన రకరకాల పార్టీ, తర్వాత పిఆర్పీలో చేశారు. తర్వాత చివరికి ఏంటంటే ఏ చేసినా పార్టీలు పదే పదే మారటం ఆయనకు ఒక మచ్చ కింద మిగిలిపోయింది. తర్వాత చివరికి ఏంటంటే ఒక వైసీపీ పార్టీలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీలో ఆయన జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన కాడి నుంచి ఏంటంటే ఆయనకున్న పేరు, విలువ, గౌరవం మొత్తం ఆయన చేతులారా పోగొట్టేసుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అలుసు లేదా ఆయన స్ట్రాటజీనో మనకు తెలియదు. కానీ ఆయనకి ఉన్న విలువనంతా కూడా ఆ పార్టీలోకి వెళ్ళగానే తన విలువను పోగొట్టేసుకున్నారు. కారణం ఏంటంటే అంతకుముందు ఆయన ఒక స్పీకర్గా చేశారు వైసీపీ నాయకత్వంలోనే. ఆయన్ని మనకి 2019 నుంచి 2024 వరకు ఆయన మనకి శాసనసభ స్పీకర్గా పనిచేశారు. ఆ పనిచేసినప్పుడు అది న్యూట్రల్గా ఉండాల్సిన ఒక వ్యక్తి, ఎంతో గౌరవప్రదంగా ఉండాల్సిన వ్యక్తి స్పీకర్ అంటే. అటు 2 పార్టీలకి, అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా ఆయనకు న్యూట్రల్గా ఎంతో ఒక ఉండగలిగిన వ్యక్తిగా, ఒక స్పీకర్గా గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన అలా ఉండాలి. కానీ ఏంటంటే కేవలం అది ఒక వైసీపీ స్ట్రాటజీ, వైసీపీకి లొంగిపోయిన ఒక వ్యక్తిగా, వైసీపీ పార్టీ మనిషిగా ఒక స్పీకర్ స్థానంలో ఉండటం అనేది చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఆ సమయంలోనే నాదే అధికారం, నేనే ముఖ్యమంత్రిని అనుకునేవారో మరి ఏమో తెలియదు. కానీ అంటే ఒక ఎన్నో ఏళ్ల విశేష అనుభవం కలిగిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడటం, అంటే ఆయన దగ్గర పనిచేసి ఆయన బీఫామ్ ఇస్తే టికెట్ తీసుకుని గెలిచి ఆయన కింద పనిచేసిన ఒక వ్యక్తి చివరికి చంద్రబాబు నాయుడు గారినే దుర్భాషలాడే విధంగా, దూషించే విధంగా ఆయన వ్యవహారం ఉండటం ఎవరో తట్టుకోలేకపోయారండి. తట్టుకోపోవటం కాదు, ఏదైనా సరే ఒక వ్యక్తి ఒక కొన్ని పాలసీస్ మీద వెళ్ళేటప్పుడు, కొన్ని మంచి విధానాల మీద ఉన్నప్పుడు ఆ విధానాలతోనే ముందుకెళ్తే అతనికి ఒక గౌరవం నిలబడుతుంది. అలా కాకుండా ఈయనేం చేసేవాడంటే కేవలం ఆ వైసీపీ పాలసీ ప్రకారం అక్కడ స్పీకర్గా పనిచేసేవాడు. స్పీకర్గా పనిచేసి అదేదో గౌరవం చేశాడు, ఏదో అయిపోయింది, అందరూ వచ్చి అనిపించుకున్నాడు, అందరితోనూ అది అయిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో అంటే ఎప్పుడైతే అధికారం పోయిందో అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తున్నారు, అది ఓకేనండి. కానీ ఏంటంటే గతంలో ఎన్నో నీతులు చెప్పిన అటువంటి వ్యక్తి, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి ఉత్తరాంధ్ర తరపున, అటువంటి గొప్ప వ్యక్తి కూడా ఒక అంటే 4-5 కోట్ల విలువ చేసే భూమికి దాన్ని కబ్జా చేసేయటం, దానికోసం మళ్ళీ ఎక్కడెక్కడో పారిపోయి తిరగటం, పోలీసులు దొరకకుండా వాళ్ళు చివరకు పట్టుకుని, అంటే కాలర్లు పట్టుకునే విధంగా, అంటే వీళ్ళు దురుసుగా ప్రవర్తన అని కాదు, అతను మరీ ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే వీళ్ళు కూడా చివరికి చేతులు పట్టుకుని కార్లు ఎక్కించుకుని తీసుకెళ్లారు.
ఓకే. ఏదేమైనానండి, నీకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలు, అది కూడా పేదవాళ్ళకి ఉన్న భూముల్ని లాక్కుని వాళ్ళ భూములను కూడా నీ సొంతం చేసేసుకోవాలనుకోవటం చాలా పెద్ద తప్పు. ఇదొక విషయం అయితే, దానికి సంబంధించి కమిషనర్ గారు కొంతమంది పోలీస్ అధికారులు చెప్పిన విషయాలు ఏంటంటే మనకి మైండ్ దొబ్బుద్ది అనమాట. అంత వివరంగా చెప్పారు. అదేంటంటే అది ఒక లేని వ్యక్తిని, అంటే ఉన్నారు యాక్చువల్గా మనిషి ఉన్నారు, అతను లేనట్టుగా చూపించి అదేదో అని అంటే చనిపోయినట్టుగా మనిషి లేరు, దానివల్ల వాళ్ళ కుటుంబం తరపున ఎలాగ ఉందో మేము తీసేసుకున్నాం, మేము కొనేసుకున్నాం, సో సంబంధిత పర్సన్ లేడు కాబట్టి ఇంకా అది ఖాళీగా ఉంటుంది, మేము చూసుకుంటాం, మాదే అది, మేము రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాం. రిజిస్ట్రేషన్ చేయించి ఆక్రమించేశారు భూమిని మొత్తం. 4 నుండి 5 కోట్ల విలువ చేసే భూమిని వాళ్ళు మొత్తం ఆక్రమించేశారు. ఆక్రమించి తీరా అది కొంతకాలానికి వీళ్ళకి ఎవరిదైతే భూమి ఉందో వాళ్ళు చూసుకుంటేటప్పటికి అదేంటి నేనున్నాను కదా, నేను బ్రతికే ఉన్నాను, నేను లేనట్టుగా చిత్రీకరించి వీళ్ళు ఈ విధంగా చేశారని ఆయన కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఈ భాగవతం అంతా వెలుగులోకి వచ్చింది. తమ్మినేని సీతారాం అనే ఇటువంటి దోషులు, ఇటువంటి దొంగలు, అంటే భూ కబ్జాదారులు ఒక పేదవాడి భూమిని దోచేసి, అంటే కబ్జా చేసేసి వాళ్ళకి ఎంత అన్యాయం చేశారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. పోనీ అంత ఏదో గొప్పగా చెప్పినాడు, అదే గొప్పగా బతికితే విలువ ఉండేది. కానీ ఏంటంటే ఒక పేదవాళ్ళ భూమిని కూడా కొట్టేసి వాళ్ళకి ఉన్న ఆధారాన్ని కూడా వీళ్ళు లాక్కుని వాళ్ళకి క్షోభ చేయటం అనేది చాలా తప్పండి. అది ఎలాగంటే ఇప్పుడు అది దాని గురించే దోషిగా నిలబడి, అంటే ఎంతమంది ఆయన్ని ఆరాధించేవారో లేకపోతే మెచ్చుకునేవారో మనకు తెలియదు, కానీ అంతమంది చేతిలోనూ ఇప్పుడు దోషిగా నిలబడటం అనేది అందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారనమాట. అటువంటిది ఆయన పేదవాళ్ళ భూమిని లాగేసుకొని వాళ్ళకి అన్యాయం చేసే విధంగా చేసినందుకు గాను ఈరోజు కటకటాలు పాలయ్యాడు. కొన్ని రోజులు అంటే వాళ్ళ భార్య గారు కూడా నా భర్త మీద ఎలా చేస్తారో అలా చేస్తారమ్మా, ఆయన ఏం తప్పు చేయలేదని. కానీ ఈ వివరాలన్నీ పూర్తిగా పోలీసులు దర్యాప్తులు దొరికిన తర్వాతే, అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ భూమి వాళ్ళది కాదు, పలానా పేదవాళ్ళది, వాళ్ళ భూమి వాళ్ళకి అప్పగించాలి, ఈ విధంగా తప్పు చేశాడు కాబట్టి తమ్మినేని సీతారాం అనే అతన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. ఆ విధంగా ఏదైనానండి, మనం ఒక అధికారం ఉన్నప్పుడు అది ప్రజలు ఇచ్చిందిగా భావించాలి. నేను వాళ్ళకి అధికారిని, లేకపోతే నేను చెప్తేనే వాళ్ళు ఇదైతే కనుక నెక్స్ట్ టైం కూడా వాళ్ళకే అవకాశం ఉంటుంది. అది అవకాశాన్ని పోగొట్టుకునే విధంగా ఉంటే కనుక ఎవరైనా సరే దెబ్బతినేస్తారు. అటువంటి దానికి పెద్ద ఉదాహరణ ఎవరంటే ఈ తమ్మినేని సీతారాం. ఒక గొప్ప అసెంబ్లీకి స్పీకర్గా పనిచేసి ఎంతో, అంటే ఇరు పార్టీలు, అంటే ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు, అటు బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ, లేకపోతే కాంగ్రెస్ కానీ, ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల తరపున గొప్ప వ్యక్తిగా ఉండాల్సిన, అసెంబ్లీని ఎంతో హుందాగా నడిపించాల్సిన వ్యక్తి ఇటువంటి చిన్న చిన్న తప్పులు చేసి దొరికిపోయాడంటే కనుక చాలా అవమానం అండి ఆయనకి. అది భవిష్యత్తులోనైనా సరే తెలుసుకుని ఆ భూమిని ఆ పేదవాళ్ళకి తిరిగి అప్పచెప్పి ఆయన మళ్ళీ తప్పుని సరిదిద్దుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. దానికోసం ఏంటంటే అది అభిప్రాయం ఒకటండి. ప్లస్ ఏంటంటే భూమిని పేదవాళ్ళ దగ్గర లాక్కుంటాం అంటే మహాపాపం. అది తప్పు ఒప్పులు కూడా కాదు. నీకేదన్నా డబ్బుండి వాళ్ళ దగ్గర కొనుక్కోగలిగితే కొనుక్కో, కానీ వాళ్ళు ఏదో అలసిగా దొరికారు, పేదవాళ్లే కదా, మనిషి లేడు అన్నట్టుగా సృష్టించి, ఉన్న మనిషిని, బ్రతికున్న మనిషిని లేనట్టుగా సృష్టించి ఆ విధంగా భూ కబ్జా చేయటం అయితే కనుక మహాపాపం. తిరిగి ఆయన ఎప్పుడైతే వాళ్ళ భూమిని వాళ్ళకి అప్పగించి వాళ్ళకి ఏదన్నా ఈ సందర్భాల్లో నష్టపరిహారం ఏదన్నా ఇస్తే కనుక వాళ్ళ కుటుంబం మళ్ళీ బాగుంటుందండి. ఈయన కూడా అటువంటి కేసుల నుంచి బయటపడతాడు. తర్వాత విషయం, ఆయన పందా మార్చుకోకపోతే మనం ఎవరు ఏం చేయలేం. తర్వాత బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎలాగా ఉంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు ఎలాగ ఉంటారు, ఆ ఉత్తరాంధ్ర ప్రజలు ఎలాగా ఈయన్ని గమనిస్తూ ఉంటారు. ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారంటంలో సందేహం లేదు. థ్యాంక్ యూ అండి.